అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ. సీఎంకు స్వాగతం పలికిన మంత్రులు ఆనం, కొల్లు రవీంద్ర ఆలయ అధికారులు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భారీ ఊరట కల్పించిన కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం నుండి పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో భాగంగా 1788 కోట్లను విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన. పదిహేను నెలల కూటమి పాలనలో మహిళలకు మొండిచేయి చూపారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపణ. అడుగడుగున ఆడబిడ్డలను చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణలో సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం నేరుగా అమ్మవారి గర్భగుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో పాటు పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, గాజులను కూడా అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులకు శాస్త్రోక్తంగా వేదాశీర్వచనం పలికారు. దర్శనానంతరం వారికి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందించారు. ముఖ్యమంత్రి రాకతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది. కోరేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరినీ అన్ని విధాల ఆశీర్వదించమని ఒక శక్తి మాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని కోరుకుంటాను. ఈరోజు ఈ యొక్క పవిత్రమైన దినాన నేను కోరుకున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ సంపద కూడా పెరగాలి. అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆశీర్వదించమని కోరుకున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ కూడా చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు. ఇప్పటికి 8 లక్షల మంది భక్తులు వచ్చి దుర్గమ్మ యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు దగ్గర 1,20,000 మంది ఇప్పటికే దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. ఇంకా ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. ఒక పవిత్రత ముఖ్యం. పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం. ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులుంటే ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన భావంతో ప్రసాదాలు కూడా తయారు చేయడం, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం. అందుకే విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేశాం. ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడంటే అప్పుడు రాకుండా విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించే పరిస్థితికి వచ్చాం. ఇదంతా కూడా దుర్గమ్మ నడిపించే ఆశీస్సులు. వారి ఆశీస్సులతో మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా, ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ముందుకు తీసుకుపోయే విధంగా ఆశీర్వదించమంటున్నా. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. గత ప్రభుత్వం నుండి పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో భాగంగా 1788 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. పండుగ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందించిన గొప్ప కానుక ఇది అని ఆయన అభివర్ణించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క పేద విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకూడదు అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైంది అని కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 2,832 కోట్లు, వసతి దీవెన కింద 989 కోట్లు, పీజీ ఫీజుల కింద 450 కోట్లు బకాయిలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి
ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిన్న 400 కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశల వారీగా 1788 కోట్ల రూపాయలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు బకాయిలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చిన వెంటనే గమనించాం. వెంటనే అన్ని స్కూల్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఒక్క విద్యార్థిని ఇబ్బంది పెట్టొద్దు, మీ బకాయిలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆ 10 లక్షల మంది విద్యార్థులకి ఇమీడియట్గా సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది. ఎక్కడైనా కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి గట్టిగా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రింబర్స్మెంట్ కింద 2832 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. అలాగే వసతి దీవెనల కింద 989 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు. అలాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలు కనపడలేదా, ఈ ఎస్సీలు కనపడలేదా, ఈ పేద ఎస్టీ విద్యార్థులు మీకు కనపడలేదా అని చెప్పి మేము ఆ రోజున మిమ్మల్ని అడిగినటువంటి సందర్భం ఉంది. కానీ మీరు పట్టించుకోలే. అందుకనే ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా 15 నెలల పాలనా కాలంలో మహిళలకు ₹1 కూడా సాయం చేయని కూటమి ప్రభుత్వం ఇప్పుడున్న 0 వడ్డీ పథకాన్ని నిలిపేస్తూ డ్వాక్రా మహిళలకు టోక్రా వేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వైసీపీ ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో మహిళలకిచ్చిన ఒక్క హామీని అమలు చేయలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 0 వడ్డీ పథకాన్ని నిలిపివేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. డ్వాక్రా మహిళలు అంటే చంద్రబాబుకి ఎందుకంత పగ అని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో మహిళలు చంద్రబాబు ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఈ 0 వడ్డీ పథకం అనేది ఎత్తివేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ 15 నెలలుగా తీసుకుంటే డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ కింద ₹1 జమ చేయని పరిస్థితి మనం చూసాము. ఒక్క డ్వాక్రా సంఘానికి ₹1 ఇవ్వని పరిస్థితి చూసాము. ఇప్పుడు కొత్తగా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ మరోసారి వంచనకు చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. దీన్ని చూస్తూ ఉంటే మహిళలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత పగ, ఎంత కక్ష అనేది అర్థమవుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మళ్ళీ మాట్లాడితే డ్వాక్రా సంఘాలు నేనే తెచ్చాను అని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు చెప్తూ ఉంటారు. మళ్ళీ తీరా ఆ డ్వాక్రా సంఘాలకి ఇవ్వాల్సిన నిధులు మాత్రం ఎప్పుడూ విడుదల చేయని పరిస్థితి, అలాగే 0 వడ్డీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తే 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉండే టైంలో 2016 అక్టోబర్ నుంచి 0 వడ్డీ ఎత్తేయడం వలన డ్వాక్రా సంఘాలు ఏబీ గ్రేడ్లుగా ఉన్నవి సిడి గ్రేడ్లుగా దిగజారిపోయిన పరిస్థితి. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆదుకొని 0 వడ్డీ ఇవ్వడం వలన మళ్ళీ సిడి గ్రేడ్లుగా ఉన్నవి ఏబీ గ్రేడ్లుగా మారాయి. జగనన్న వాళ్ళకి 0 వడ్డీ కింద 4,969 కోట్లు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. అంత చక్కగా మహిళల్ని ఆదుకోవడం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా మహిళలంటే పగ కక్ష చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థానంలో మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. చాలా సంతోషంగా ఉందన్నారు. సరస్వతి పూజలో సుమారు 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి
హరిసూర్య ప్రకాష్, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు దేవులపల్లి రవిశంకర్ పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు సరస్వతీదేవి పూజ చేసుకునేటువంటి ఈవో గారికి, ప్రధాన అర్చకులకి, ఇతర సిబ్బందికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమైనటువంటి అంశం వాళ్ళు ఇక్కడ ఆ రూపాలు ఉండవు కానీ మనకి ఇంద్రకీలాద్రిమైనటువంటి అమ్మవారి యొక్క రూపాల్లో ఈరోజు సరస్వతి రూపంలో రూపం. అందుకే ఈరోజు ఈవో గారు కూడా చెప్తున్నారు, ఉదయాన్నే భక్తుల యొక్క సహకారంతో రమారమి 1500 మంది విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ చేశారు. ఇది నిజమైనటువంటి సరస్వతి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అవసరమైన పుస్తకాలను పంపిణీ చేయడం ద్వారా మానవ సేవ చేయడం, అదే మాధవ సేవగా భావించేటువంటి అవకాశం ఉంది. మనల్ని కాపాడేటువంటి తల్లి, కోరసక్కని తల్లి ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కాపాడాలని, ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గాన్ని సుభిక్షంగా ఉండే విధంగా జరగాలని, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఇతరత్ర ఆటంకాల వల్ల కానీ అభివృద్ధికి ఆటంకం రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించుకుంటుంది. అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణ తప్పనిసరి ప్రాంతం సస్యశ్యామలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందులో భాగంగా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రినైనటువంటి నేను అమ్మవారి ఆశీస్సులతోటి తప్పనిసరిగా ఈ ప్రాంతానికి అంత మంచి చేయాలని చేస్తున్నాను. దాంతోపాటు మురుగునీరు వెళ్ళేటువంటి వ్యవస్థ అది సరిగ్గా లేదు. దాని మీద యుద్ధ ప్రాతిపదిక మీద ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని నేను కౌన్సిలర్ మాట్లాడి ఆ కార్యక్రమాన్ని చేపట్టి, లేదంటే అమ్మవారి పాదాల దగ్గరికి ఆ నీరు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది కనుక వెంటనే దీనికి సంబంధించి చర్యలు చేపడతాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో పర్యాటక ప్రాజెక్టు తీసుకొచ్చాం రాజమండ్రికి. అందులో అఖండ గోదావరి, అందులో కూడా కోట సత్యమ్మ తల్లి టెంపుల్ని ఆధునీకరించడం కానీ వసతులు కల్పించే విషయంలో కూడా కొంత భాగాన్ని పెట్టాము. అదేవిధంగా పుష్కరాలు రేపు 2027 పుష్కరాల నాటికి ఈ ఆలయాన్ని కానీ పరిసర ప్రాంతాలను కానీ సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి ప్రయత్నం ప్రారంభించడం తప్పనిసరిగా స్థానంలో పడుతున్న అమ్మవారి ఆశీస్సులతో తెలియజేసుకుంటూ అమ్మవారి మరొకమారు మా అందరి తరఫున ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో మహిళలే ముందుంటున్నారని గాజువాక సీఐ పార్థసారథి అన్నారు. జీవీఎంసీ 72వ వార్డు పాతకర్ణవాణిపాలెం రామాలయం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళా కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. జనసేన నేత కర్ణం కనకరావు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని సిఐ పార్థసారథి భక్తులకు వడ్డించారు. ప్రతి ఒక్కరూ భగవంతుని సేవలో తరించినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అన్నారు. మహిళలు ఓ కమిటీగా ఏర్పడి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేత కర్ణం రెడ్డి నరసింగారావు, సిరసపల్లి అప్పారావు, కర్ణం వరలక్ష్మి, కర్ణం రెడ్డి జ్యోతి, రూపా, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా 72వ వార్డు మా పాతకర్ణవాణిపాలెం మహిళలందరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి పూజలు నిర్వహించి సుమారు 2000 మంది భక్తులకి అన్నప్రసాదం కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గాజువాక సీఐ శ్రీ పార్థసారథి గారు, జనసేన నాయకుల సోదరుల కనకరావు గారు, గ్రామ పెద్దలు సిరసపల్లి అప్పారావు గారు అందరూ కూడా రావడం జరిగింది. మరి మొదటిసారిగా మా గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా మాలధారణ చేసి భవానీ మాల వేసి మరి దేవి నవరాత్రులు మన 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యి 4వ తేదీ వరకు కూడా ఇక్కడ మండపంలో విశేషంగా పూజలు జరుగుతాయి. అందరూ బస్ బుక్ చేసుకొని విజయవాడ బస్సులో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని, కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత మాలవితరణ కూడా చేయడం జరుగుతుంది. మరి లోక కళ్యాణార్థం యొక్క పూజా కార్యక్రమం చేసినటువంటి మా గ్రామ మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ నవరాత్రోత్సవంలో ఎప్పటి నుంచో చేద్దామని కర్ణవరం గ్రామంలో మొట్టమొదటిసారిగా మహిళలు ముందుకు వచ్చారు. మహిళలు వచ్చి అలాగే కమిటీ కూడా మహిళలు తోడుగా ఈరోజు ఇంత భారీగా అనుసంధానం జరుగుతుందంటే మనకున్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అనుసంధానానికి ఎంత ఖర్చు అనేది తెలుసు. అదేవిధంగా సహకరించిన పెద్దలకు కానీ నా ఫ్రెండ్స్కి కానీ అందరికీ యూత్ అందరికీ కూడా ఫ్రెండ్స్కి నాతో బీనిస్ వాళ్ళందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ నవరాత్రులు ఎప్పటి నుంచో చేద్దామని గతంలో ఎన్నో సంవత్సరాలు చేసినా మొట్టమొదటిసారిగా పాతకర్ణవాణి గ్రామంలో చేయడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆడవాళ్ళందరూ మహిళలు గ్రామ పెద్దలు కూడా చేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తే
వాళ్ళకి మద్దతుగా మేము ఉంటూ ఈ ఉత్సవాలు చేయడం జరిగింది. కాబట్టి అలాగే ఇవాళ ముఖ్య అతిథిగా ఎంత బిజీ టైం ఉన్నా సరే మరి గాజువా సీఏ గారు పాఠశాలకు ఇచ్చేసినందుకు మా గ్రామం తరఫున కానీ పెద్దల నుంచి మహిళల నుంచి కూడా సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మాకు అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. పెద్దలు కనకారావు గారు ఇంకా అందరు పెద్దలు కూడా ఈ దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారిని వచ్చేసి విగ్రహం పెట్టేసి ఈ గ్రామ ప్రజలకు అందరికీ గ్రామ పెద్దలకు అందరూ కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం అంతా కూడా బాగుండాలి, వ్యాపార అభివృద్ధి అంతా సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలోని కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థానంలో మూల నక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బురుగుపల్లి శేషారావు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనను ఆలయ అధికారులు ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన అమ్మవారి ఆలయంలో సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు దేవులపల్లి రవిశంకర్ పాల్గొన్నారు. మరి ఈ విజయదశమి మనందరి కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపాలని, అట్లాగే మన ప్రాంతమంతా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా అందరూ హాయిగా, సంతోషంగా, ఆనందంగా ఉండేటటువంటి విధంగా ఆ అమ్మవారు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు మన నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకానికి అట్లాగే మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్ ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరికీ కూడా పేరు పేరున మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈవేళ మూలా నక్షత్రం అమ్మవారు సరస్వతీదేవి రూపంలో ఈవేళ అలంకరణ చేసుకుని ఇదవ్వటం, మరి ఆ అలంకరణలో ఈవేళ చూస్తే ఎంతోమంది విద్యార్థులు మరి అమ్మవారిని దర్శించుకుని వారికి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని కలిగించాలని చెప్పి విద్యాబుద్ధులు నేర్చుకునేటటువంటి విధంగా మంచి క్రమశిక్షణని అందించాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించుకోవడం చాలా సంతోషం. మరి ఈ రకంగా మనమంతా కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటానికి మరి మీ అందరూ కూడా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మరి ఈ విజయదశమి కాదు, రాబోయే రోజుల్లో కూడా మనం ఎంతో ఆనందంగా గడిపేటటువంటి విధంగా ఆ కోటసత్తమ్మ తల్లి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెంతనే కొత్త సెంటర్ నందు కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సరస్వతీదేవి పూజలు నిర్వహించారు. దసరా మహోత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న శరన్నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు అమ్మవారికి సరస్వతీదేవి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు విద్యార్థుల చేత సరస్వతి పూజలు నిర్వహించారు. కమిటీ చైర్మన్ వెలుగట్ల రామకృష్ణ సభ్యులు పూజల్లో పాల్గొన్న విద్యార్థులకు సరస్వతీదేవి ఫోటోలు, పుస్తకాలు, పెన్నులతో పాటు పూజా సామాగ్రిని అందించారు. పుష్పాలు అక్షత తీసుకోండి. మయా గణేశమాన పూర్వాక్తలంకరణ విధానేన పూజ ప్రారంభమవుతున్నది. అక్షత పుష్పాలు తీసుకుని మంచి ఆహారపు అలవాట్లు, ప్రతిరోజు వ్యాయామం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని స్థానిక విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్, పల్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 3K రన్ నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాజమండ్రి ఐకాన్, రోటరీ క్లబ్, పల్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన వాక్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, విజయభారతి చెస్ట్ హాస్పిటల్ అధినేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో రాజమండ్రి ఐకాన్స్, రోటరీ క్లబ్ అధ్యక్షులు తీగల రాజా తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటాం.
ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి వరల్డ్ హార్ట్ డేకి ఇచ్చిన స్లోగన్ లేదా థీమ్ ఏంటంటే డోంట్ డిసేబుల్. అంటే ప్రతి గుండె స్పందన కూడా ఎంతో ముఖ్యమైనది. శరీరంలో కల్లా ముఖ్యమైన అవయవం గుండె. ఆ గుండె రోజుకి సుమారు మనకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. దాంట్లో ప్రతి స్పందన కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంది, ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలియజేయడానికి ఈ 2025 స్లోగన్గా రిలీజ్ చేశారు. సో మేము చెప్పేది ఏంటంటే గుండెకు ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. దానికోసం మనం చేయాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ కానివ్వండి, డైట్ చేంజెస్ కానివ్వండి, అయితే రెగ్యులర్ ఫిజికల్ హెల్త్ చెకప్స్, ఈ 3 యొక్క ప్రాముఖ్యత ఈరోజు తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగానే రేపొద్దున్న మన పల్స్ హాస్పిటల్లో మెగా కార్డియాక్ క్యాంప్ కూడా నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా కార్డియాక్ పరీక్షలు అన్నీ కూడా, దాంతోపాటు కొత్తగా లైపోప్రోటీన్ ఏ అనే ఒక పరీక్షను తీసుకొచ్చాం. అందరినీ కూడా ఈ మధ్య కలవరపరిచిన విషయం ఏంటంటే చిన్న వయసులో గుండె జబ్బులు వస్తున్నాయి. ఎటువంటి ఇబ్బంది, ఇప్పుడు దాకా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, సడన్గా గుండె జబ్బులు వస్తున్నాయి. ఎందుకు అని తెలుసుకోవడానికి చేసే ఒక పరీక్ష లైపోప్రోటీన్ ఏ. ఈ పరీక్షను మేము మొట్టమొదటిసారిగా అందుబాటులో తీసుకోవడం జరిగింది. రేపు 29వ తారీఖు పల్స్ హాస్పిటల్ తిలక్ రోడ్ నుండి ఈ పరీక్షను తీసుకోవడం జరిగింది. సో ఈ అవకాశంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి, మాతో పాటు హెల్ప్ చేసినటువంటి జవహర్ వాటర్ క్లబ్ వారికి, రోటరీ ఐకాన్స్ రాజమహేంద్ర వారికి, రెడ్ ఎఫ్ఎం వారి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి గుండె స్పందన కూడా విలువైంది. గుండె స్పందన లేదు అంటే జీవం లేనట్టే లెక్క. సో గుండె యొక్క ప్రాముఖ్యతని వివరించడానికి ఈ ప్రతి సంవత్సరం కూడా 29న వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటున్నాం. పల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో, తిలక్ రోడ్డు దివాన్ చెరువు వారి ఆధ్వర్యంలో ఈరోజు 3 కిలోమీటర్స్ వాక్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు రోజున లైపోప్రోటీన్ ఏ అనే టెస్ట్ని తిలక్ రోడ్ పల్స్ హాస్పిటల్లో చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే జెనరికల్గా అంటే హార్ట్ అటాక్ ఎంతమందికి వస్తుంది అంటే అందరూ కొంతమంది ఆరోగ్యంగా ఉన్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు కానీ సడన్గా చచ్చిపోయాడురా అంటారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గండబోయినపల్లి కోటలో శ్రీ సత్తమ్మ తల్లి భక్తులకు సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉభయదారుల సద్దుల కళ్యాణి, ఉపాధ్యాయురాలు చక్రపాణి రెడ్డి, శ్రీలత దంపతుల కుటుంబం అమ్మవారికి సారె, చీర నైవేద్యంగా సంప్రదాయబద్ధంగా సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ కమిటీ సభ్యులు ఉప్పలి సత్యనారాయణ రెడ్డి, చక్రపాణి ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, గుర్రప్ప, ఓబుల్ రెడ్డి, హరి, చంద్రశేఖర్, చిన్నపరెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఊరు వారు ఒక్కో రోజు వచ్చి ఒక్కో పూజ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి కూడా అదేవిధంగా చేసుకుంటున్నారు. అన్ని పనుల సహకారంతోనే సత్తమ్మ తల్లి ఆలయం అభివృద్ధి చెందుతోంది. కాబట్టి రాబోయే దసరా నాటికి రాజగోపురం పనులు కూడా పూర్తి చేసుకుని ఇంకా మహోన్నతమైన కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు కొన్ని మా అధ్యక్షుడు సహకారంతో కోటను ముందుకు తీసుకుపోతామని చెప్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాయల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన నమూనా మందిరం విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతి ఏడాది రాయల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకువస్తున్నారని అభినందించారు. గత ఏడాది జలకన్యలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారన్నారు. కుటుంబ సమేతంగా సమయం గడపడానికి సౌకర్యంగా ఉందన్నారు. నిర్వాహకులు ప్రసాద్, వెంకటేశ్వర రెడ్డి, గురు గోపీనాథ్ ను అభినందించారు. గత పాలకులు ఎగ్జిబిషన్ నిర్వాహకులను వేధించారని, తమ కుటుంబ ప్రభుత్వంలో అన్ని విధాలా సహకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాల్లా ప్రదీప్, విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. ఇదే సీజన్ మరి అది కోఇన్సిడెన్స్ ఏ విధంగా కలుస్తా ఉందో కానీ అప్పుడు నేను ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం, ఈ సీజన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం వస్తూ ఉంది. కాబట్టి ఆర్గనైజర్స్ ఎప్పుడు పిలిచినా నేను ఓపెనింగ్ వచ్చే టైం వర్షం పడితే నేను కూడా ఫిక్స్ అయిపోతాను. అండ్ ఎగ్జిబిషన్ వర్క్ చూసినట్లయితే అయోధ్య రామ మందిరాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఒక నమూనాని ఇక్కడ ఏర్పరిచేది. చెప్పాలంటే నేను కూడా ఇంకా అయోధ్యకి వెళ్ళాల, అంటే ఇంకా టైము రాలా. ఆ పిలుపు వస్తే నేను వెళ్ళవలసి వస్తుంది. ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు. వీళ్ళు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు పబ్లిష్ చేశారో, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న రామ మందిరం ఆన్లైన్లో చూసి ఆ నమూనాని ఇక్కడ రిప్లికేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. బహుశా అక్కడ ఉన్న రామ మందిరం మీరు చూపించిన దాన్ని బట్టి ఇదేనా అంటే మాత్రం అద్భుతంగా ఉంది.
మనసుకి చాలా ఆనందం కల్పించింది. ఆర్కిటెక్చరల్గా చూస్తూ ఉంటే అది ఫైన్ ఆర్ట్ ఎంత బాగుందంటే అది ఎంతో నైపుణ్యంతో అదంతా చేసి ఉన్నారు అక్కడ. దాన్ని బాగా రెప్లికేట్ చేశారు. ప్రజలు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి యొక్క మనోభావాల్ని గుర్తిస్తూ ఈ రామ మందిరాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఒక లేన్లో రావచ్చు, లేదు ఇష్టం లేదన్న వాళ్ళు నేరుగా ఎగ్జిబిషన్కి వెళ్ళేదానికి కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. అంటే అందరినీ కూడా గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. రామ మందిర అయోధ్య అని ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కూడా అందరినీ గౌరవిస్తూ కార్యక్రమం తీసుకున్నారు. లోపల కూడా నాకు బాగా తెలుసు, బాగా అకామిడేట్ చేస్తారు, అన్ని ఐటమ్స్ని పెడతారు. వార్తలోని ముఖ్యాంశాలు. విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ. సీఎంకు స్వాగతం పలికిన మంత్రులు ఆనంద్, కొల్లు రవీంద్ర ఆలయ అధికారులు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భారీ ఊరట కల్పించిన కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం నుండి పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో భాగంగా 1788 కోట్లను విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన. పదిహేను నెలల కూటమి పాలనలో మహిళలకు మొండిచేయి చూపారని వైసీపీ ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి ఆరోపణ. అడుగడుగున ఆడబిడ్డలను చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శ. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.